వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఏసీబీ అధికారుల దాడులు. ములుగు జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి సీతక్క. బీఆర్ఎస్ రజోత్సవ సభను విజయవంతం చేయాలి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. గోదావరి కనిలో మైనార్టీలు శాంతియుతంగా నిరసన ర్యాలీ. వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట, 3 మహిళలకు గాయాలు. జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలి, జీఎం దేవేందర్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజల అభిమతం మేరకే దశరథుడు శ్రీరాముడిని రాజుగా ప్రకటించాడని, అలాగే సగర చక్రవర్తి కుమారుడైన అసమ్మజుడు రాజు కావడాన్ని ప్రజలు అంగీకరించని పక్షంలో ప్రజాభిప్రాయానికి విలువనిచ్చి తండ్రి అయిన సగరుడు తన కుమారుడిని రాజ్యం నుండే తరిమి వేశాడని, విలువను చాటిన సద్గ్రంథం శ్రీ మద్రామాయణం అని, అందుకే యుగాలు మారిన తరాలు మారిన శ్రీ మద్రామాయణానికి అంతటి ఆదరణ అని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో బెతంచెర్ల మండలం వీరాయిపల్లి గ్రామంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు గత 4 రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. జర్రా సంతోష్గా జరుగు బల పడుతుంది.
గోదావరికని బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా తోటం సతీష్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. గోదావరికని బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరగగా న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం ఓట్ల లెక్కింపు జరగగా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా తోటం సతీష్, ఉపాధ్యక్షులుగా దేశెట్టి అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా తీగ సంజయ్ కుమార్, కోశాఖాధికారిగా మహమ్మద్ ఉమర్, సంయుక్త కార్యదర్శిగా మొచ్చుకుర్తి కుమార్, లైబ్రరీ సెక్రటరీగా పేరుక మనోహర్, స్పోర్ట్స్ సెక్రటరీ ఎరుకల ప్రదీప్ కుమార్, లేడీస్ రిప్రజెంటేటివ్గా భారతీ చౌహాన్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా డి గోపాల్ రెడ్డి, ఉమెన్ ఎగ్జిక్యూటివ్గా ఈ శోభారాణి, జూనియర్ ఎగ్జిక్యూటివ్గా పులిపాక రాజ్ కుమార్, రాగం శ్రీధర్, గాదె శ్రీలత, తబుసం ఎన్నికయ్యారు. కాగా ఫలితాల అనంతరం గెలుపొందిన సభ్యులంతా సంబరాలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడారు. జూనియర్స్కి చాలా న్యాయం చేస్తానని చెప్తున్నాను. వాళ్ళ వెనకాల నేను ఉంటాను. జూనియర్స్కి హెల్ప్ చేసుకుంటూ అలాగే సీనియర్ సజెషన్ తీసుకుంటూ అలాగే ఎన్నికలను సక్రమంగా నిర్వహించిన ఎలక్షన్ ఆఫీసర్ మండల కమిటీ సీనియర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ గెలుపుని నేను రెండోసారిగా బార్ అసోసియేషన్ గోదావరికి అధ్యక్షునిగా గెలుపొందినందుకు నా యొక్క జూనియర్ అండ్ సీనియర్ న్యాయవాదులకు చాలా ధన్యవాదాలు. ప్లస్ నా తోటి ఈసీ మెంబర్గా ఎన్నికైన నా యొక్క తోటి న్యాయవాదులకు కూడా చాలా ధన్యవాదాలు. నేను ఎన్నికైంది అనేది ఓన్లీ జూనియర్ వాళ్ళకే హెల్ప్ చేయడానికి ముందున్నాను. అలాగే అడ్వకేట్ వెల్ఫేర్ గాను నేను చాలా రుణపడి ఉన్నాను. నేను ముందు ఇంకా అడ్వకేట్ వెల్ఫేర్స్ గురించి, వాళ్ళ అడ్వకేట్ కమిషన్స్ గురించి ఓన్లీ జూనియర్స్ వరకు బాగా హెల్ప్ చేస్తాను. అలాగే సీనియర్ సజెషన్ తీసుకున్నా, నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ అయినా కూడా, భారతదేశం ఏమైనా ఇబ్బంది అయినా కూడా నేను సీనియర్స్ సజెషన్ తీసుకొని మళ్ళీ నా యొక్క కమిటీతో సజెషన్ తీసుకొని నేను ముందు నడుచుకోగలని చెప్తున్నాను. ఇందుకు నన్ను గెలిపించిన నా యొక్క జూనియర్ సీనియర్ న్యాయవాదులకు చాలా ధన్యవాదాలు. భారతదేశం కార్యవర్గ ఎన్నికల్లో 2025-26 సంవత్సరానికి నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న ప్రతి ఒక్క సోదరిమణుల న్యాయవాదులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. న్యాయవాదుల సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తానని, అదేవిధంగా న్యాయవాద సంఘం యొక్క విలువలను కట్టుబడి కాపాడుతానని, సంఘంలో పరపతి పెంచుతానని సవినయంగా మనవి చేస్తూ నా గెలుపుకు దోహదమైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. నేను బార్ అసోసియేషన్ అధ్యక్ష రెండోసారి గెలుపొందాను. నా యొక్క గెలుపుకు నా యొక్క జూనియర్ సీనియర్ న్యాయవాదులే ప్లస్ నేను నా బార్ అసోసియేషన్ చాలా ఇంకా అడ్వకేట్ వెల్ఫేర్ చేయాలని చేస్తాను. నేను రెండోసారిగా గోదావరికని బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికైనందుకు నా యొక్క సీనియర్ అండ్ జూనియర్ న్యాయవాదులకు చాలా ధన్యవాదాలు. మనం నేను జూనియర్ అడ్వకేట్ చాలా ప్రత్యేక శ్రద్ధ చూపుతానని, నేను ఏదైతే వాగ్దానం చేశానో జూనియర్స్కి నా యొక్క బార్ అసోసియేషన్ తరఫున హెల్ప్ చేస్తానని, ప్లస్ నా యొక్క తోటి న్యాయవాదులు ఎవరైతే నాతో పాటు ఎన్నికైన వాళ్ళు కూడా చాలా ధన్యవాదాలు. గోదావరికని బార్ అసోసియేషన్ చరిత్రలో ఫస్ట్ టైం 6 మెంబర్ ప్రెసిడెంట్ చేయడం, అందులో నేను నా యొక్క జూనియర్ న్యాయవాదులకు ప్రత్యేక ధన్యవాదాలు. వారి హెల్ప్తోనే నేను ఈరోజు గెలిచానని చాలా గర్వంగా ఉంది చెప్పుకున్నాను కూడా. నేను కూడా నా జూనియర్ అడ్వకేట్స్ వెంట ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది నన్ను గెలిపించినందుకు. వారికి చాలా రుణపడి ఉన్నాను నా జూనియర్ అడ్వకేట్స్కి. నేను ఏదైనా వాళ్ళ తోడుంటానని నా యొక్క ఈసీ మెంబర్స్తో నేను నడుచుకుంటున్నాను. ఎలాంటి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా నా యొక్క తోటి నా ఈసీ మెంబర్స్ సజెషన్ తీసుకొని, మన నా యొక్క సీనియర్ న్యాయవాదుల సజెషన్ తీసుకొని ముందుకు సాగుతానని అందరికీ తెలియజేస్తున్నాను. మరి నా యొక్క జూనియర్ అండ్ సీనియర్ న్యాయవాదులు ప్రత్యేక ధన్యవాదాలు నన్ను గెలిపించినందుకు. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఈరోజు చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతుండగా 12 రోజులు 21 రోజుల దీక్ష తీసుకున్న స్వాములు వారి మొక్కులు తీర్చుకోవడం కోసం వివిధ జిల్లాల నుండి కొండగట్టుకు రావడం జరిగింది. కొండగట్టు ప్రాంతమంతా కాషాయమయం అయింది. వచ్చే భక్తుల తాకిడిని తట్టుకోవడం కొరకై కొండగట్టు దేవస్థానం వారు చల్వ పందిర్లు తాగడానికి నీరు ఏర్పాటు చేశారు. కొడిమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు ఆరోగ్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు.
జై శ్రీరామ్. కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంలో నీరుబండి ఉత్సవ భక్తులతో కలిసి జలకాలాడుతూ ఆనందిస్తున్న గజరాజు అరుదైన దృశ్యం. ఇది మన సనాతన ధర్మం ప్రత్యేకం. నీరుబండి అంటే నీటితోనే నిండిన బండి అని అర్థం. ఈ పండుగ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రత్యేక పూజలు మరియు విజయాన్ని సూచిస్తుంది. సర్పరాజు అయిన వాసుకిని భగవంతుడు రక్షించి భూలోకానికి వచ్చిన పౌరాణిక సంఘటనని ఇది గుర్తు చేస్తుంది. ములుగు జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా జంగాలపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభించిన మంత్రి సీతక్క. పెద్దోళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు మీడియా ద్వారా మాట్లాడగలుగుతారు. కాకపోతే స్పెషల్ ఛానల్స్ కూడా పెట్టుకొని వాళ్ళ వాయిస్ వినిపిస్తారు. కానీ పేదోళ్ళ గొంతుగా మనం పేదోళ్ళ కోసం పనిచేసే సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు అన్ని పేదోళ్లకు రైతులకు లాభం జరిగేది, నిరుద్యోగులకు లాభం జరిగేదే చేసినాం. అందుకనే కొంత ఉన్నతమైనటువంటి వాళ్ళు ఓరలేక కూడా భూమి లేని వాళ్ళకు కూడా 600 ఇచ్చు 6000 ఇచ్చుడు అవసరమా అని బీఆర్ఎస్ కూడా మాట్లాడతారు. ఏది మనం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తే కూడా ఓర్వలేకపోతున్నారు. వాళ్ళు 500 కోట్ల ఉన్నోళ్లకు రైతు బంధు వేస్తే తప్పు లేదట, కానీ ఏం లేనోనికి సంవత్సరానికి 12,000 ఇస్తే తప్పు అనే కాడి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మీరు కూడా మన మహిళలు కానీ జనరల్ గా అందరు కూడా మాట్లాడాలి, చెప్పాలి. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఒకప్పుడు భూములు పంచింది, పట్టాలు ఇచ్చింది, ఇండ్లు ఇచ్చింది కూడా ఒకప్పుడు పెద్ద ఎత్తున. ఇప్పుడు ఇండ్లు ఉన్నాయి కూడా మరి గతంలోనే మన ప్రభుత్వాలలోనే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏరియాలు డబుల్ బెడ్రూమ్లే కనపడాయి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇల్లులు కూడా
ఇటు అధికారులు రాస్తున్నారు, ఇటు మనం కూడా చెక్ చేసుకొని పేదలకు ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు రాయండి. ఇల్లు ఉన్న వాళ్ళకి కాదు, ఇల్లు కొంచెం మంచిగా ఉన్న వాళ్ళకి వచ్చే సంవత్సరం ఇద్దాం, అసలు లేని వాళ్ళకి ఫస్ట్ ఇద్దాం. ఇది మీరు అందరూ కూడా పాటించాలని కోరుకుంటూ కన్నాయగూడెం గ్రామానికి తప్పకుండా మిగతా రోడ్డు కూడా కంప్లీట్ చేస్తాం. మిగతా ఆగిపోయిన రోడ్డు కూడా చేసేయండి. రంగాలపల్లి మన దళిత కాలనీలో 9 లక్షలతోటి సీసీ రోడ్లు, డ్రైనేజీలు 3 లక్షలు సీసీ మొత్తం 9 లక్షలు ఇచ్చినారు. 12 లక్షలు రాయలేదా డ్రైనేజ్ అన్ని కలిపి మన ఈ గారు మన డిపార్ట్మెంట్ ద్వారా అనేది అన్ని కలిపి ఒకటే బోర్డు పెట్టండి సపరేట్, బెస్ట్ అది. అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు మన ప్రభుత్వము వచ్చిన కాడ నుంచి కూడా పేదల కోసం ఏం కావాలో గవే నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఒక దిక్కు ఇందిరమ్మ ఇండ్లు కానీ, అదేవిధంగా పేదలు ఎక్కే ఎర్ర బస్సు ఉచితంగా ఇవ్వడం కానీ, పేదలు వాడే అటువంటి కరెంటు ఇండ్లల్లో 200 యూనిట్ల వరకు కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం కానీ, అదేవిధంగా ఈరోజు మరి ఎంతో చారిత్రాత్మకమైన నిర్ణయం సన్న బియ్యము ఇచ్చి పేదల కడుపు నింపాలనేటువంటి లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది. మీరు కూడా అర్థం చేసుకోండి. ఇంకా తొందరలోనే ఆ ఇండ్లది కూడా ముగ్గు పోస్తాం. ఇప్పుడు లిస్టు తయారు చేస్తున్నాం. ఇవాళ అధికారులకైనా కార్యకర్తలకైనా ఎవరికైనా ఒకటే చెప్తున్నాం, ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళది ఇల్లు, తర్వాత ఇల్లు కూలిపోయిన వాళ్ళది, అంటే ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కూలిన వాళ్ళది ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. కొద్దిగా మంచిగా ఉన్న వాళ్ళకు నెక్స్ట్ దశలు ఇస్తాం. కానీ ఇచ్చుడు మాత్రం పెంకలు రేకులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇచ్చుడే. కాకపోతే అస్సలే లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఫస్ట్. అందుకోసం మీరు అందరు కూడా సహకరించండి. ఆ ఇండ్లది కూడా సార్ ఇక్కడ స్థలం ఉంది, అందరు కూర్చోబెట్టి మరి ఒక అభిప్రాయానికి వచ్చి దాన్ని కూడా క్లియర్ చేసి ఇల్లు లేని వాళ్ళకు పంచడము, లేదా పాత వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 120 మంది. మీ అందరి అభిప్రాయం మేరకు ఎంఆర్ఓని ఇక్కడ లేదా ఏదైనా మంచిగా వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసే అధికారిని ఒకరిని ఇక్కడ ఇస్తే వాళ్ళు కూర్చొని సెటిల్ చేసుకుంటారు. వచ్చే ఇండ్లు కూడా కొత్త ఏమైనా ఉంటే అలా కట్టుకోవడానికి నేను అవకాశం ఇస్తాను. అందరికీ నమస్కారాలు. కుప్పం మండలం అనిమిగానపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ కుమారుడు సుబ్రహ్మణ్యం అనే రైతుకు వెండిగానపల్లి పంచాయతీ జమ్ము చెరువు కొట్టాల గ్రామంలో ఉండే సర్వే నెంబర్ 70/1 గల 44 సెంటు పొలంను తన పిన్న తండ్రి గోవిందస్వామి దౌర్జన్యంగా తమ పొలంలోని పంటను నాశనం చేశాడంటూ రైతు సుబ్రహ్మణ్యం మీడియాకు ఆశ్రయించాడు. తమ పిన్న తండ్రి ఎటువంటి ఆధారాలు లేకుండా తమకు చెందిన పొలం, ఆన్లైన్లో కూడా తమపైన ఉన్న పొలం తనకే సొంతమని తమ పిన్న తండ్రి దౌర్జన్యంగా దాడులకు పాల్పడుతున్నాడంటూ పేద రైతు సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశాడు. సంబంధిత అధికారులు స్పందించి తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్న పిన్న తండ్రిపై తగిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జిల్లా కుప్పం మండలం వెండుగంపల్లి పోస్ట్ అనిమిగానపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న నేను సుబ్రహ్మణ్యం అనే నాకు మా కొలందప్ప కుమారుడు అయినటువంటి మా నాన్న కె వెంకటేష్ గారు తన ఆస్తిని దానపత్రంగా రాసిచ్చినారు. దీంతో మా బాబాయ్ నాకుందని గొడవలకు డైలీ వస్తున్నారు. ఇంటిపైన దౌర్జన్యంగా పాల్పడుతున్నాడు. పోయి గడ్డినంతా పోయేసినాడు పలుమార్లు. ఆయన సర్వే నెంబర్కు నా సర్వే నెంబర్కు లింకే లేదు. ఆయనది వేరే నెంబరు, నాది 7/1 నా సర్వే నెంబరు. అయినాను నాది ఉందని రోజు గొడవలకు వెళ్ళి పశువు అంతా పోయేస్తూ ఉన్నాడు. దీని గురించి ఆఫీసర్లకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి ఎంఆర్ఓ సారు ARO సార్ వచ్చి దీనికి పరిష్కారం చెప్తే అది ఒప్పుకోకుండా తిరిగిపోయి గలాట్ చేస్తూ ఉన్నాడు. అక్కడ ఈ విధంగా చేస్తున్నాడు. ఆయన రోజు వచ్చేసి 4-5 తాగిపిచ్చి రౌడీలు నేసుకొని నన్ను కొట్టాలని చూస్తూ ఉన్నాడు. దౌర్జన్యంగా నాకు ప్రాణహాని ఉంది. ఆయన గురించి నాకేమన్నా జరిగితే ఆయనే బాధ్యుడు. ఆయన ఈ విధంగా నాకు రౌడీలను వెనకాల వేసుకొని గొడవలకు వస్తూ ఉన్నాడు. ఆయన గురించి నాకు ప్రాణహాని ఉంది. మా పిన్న తండ్రి అయినటువంటి కె గోవిందస్వామి నా మీద ఈ విధంగా చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తే ఆయన వాళ్ళ మాట కూడా వినడం లేదు. దీని గురించి అధికారులు స్పందించి న్యాయం చేకూర్చాలని కోరుతున్నాము. నేను నా పొలానికి నైట్లో కూడా వెళ్ళాల్సి వస్తుంది నీళ్లు కట్టేదానికి. దానికి ఈయన ఈ విధంగా చేయడం వల్ల నాకు భయంగా ఉంది. ఈయన నైట్లో ఏం చేస్తాడని నా ప్రాణానికి హాని కలిగిస్తాడేమని భయంగా ఉంది. అధికారులు దీని గురించి పట్టించుకొని న్యాయం చేకూర్చాలి. ఆమదాలు చింతగింజలు కానెక్కి
ఆముదాలు డబ్బులకి తీసుకుంటాం. చింత గింజలకు ఉప్పు ఇస్తాం. చింత గింజలు తీసుకొని ఉప్పు ఇస్తాం. చింత గింజలకు ఉప్పు వద్దంటే డబ్బులు ఇస్తాం. మా బండి కాసేపు మాత్రమే ఉంటుంది, రండి. మా బండి వద్ద పాత ఇనుము, పాత ప్లాస్టిక్, పాత డబ్బా రేకులు, పాత సైకిళ్ళు, పాత పుస్తకాలు, పాత డ్రిప్ పైపులు, పాత స్టీల్ సామాన్లు, సిల్వర్ సామాన్లు, ఏదైనా సరే పాత ఇనుప సామాన్లు కానీ ప్లాస్టిక్ సామాన్లు కానీ తీసుకుంటాం. పాత సామాన్లు డబ్బులకి తీసుకుంటాం. మరియు చింత గింజలు, కానె గింజలు, ఆముదాలు తీసుకుంటాం. చింత గింజలు, కానె గింజలు, ఆముదాలు డబ్బులకి తీసుకుంటాం. మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలను శుక్రవారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరవేణి నర్సాగౌడ్, వివిధ సంఘాల నాయకులు జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిషోర్ మాట్లాడారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ మిగతా కిషోర్ కుమార్ సార్ కానీ మిగతా ఉన్నటువంటి ఫైజల్ అహ్మద్ సార్తో పాటు వివిధ జిల్లా అధికారులందరూ పాల్గొని ఈ జిల్లా ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించినటువంటి అన్ని సంఘాల్లో పాల్గొంటున్నందుకు ఈరోజు జ్యోతిబా పూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే దాదాపు 200 సంవత్సరాల క్రితమే మరి 198 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి జ్యోతిబా పూలే ఆ రోజు మహారాష్ట్రలో పుట్టి బడుగు బలైన వర్గాలకు కుల వివక్షకు వ్యతిరేకంగా, అంశవేతకు వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా బడుగు బలైన వర్గాలందరూ కూడా మనుషులందరూ సమానమని చెప్పి మరి ముందుకు తీసుకొచ్చినట్టు ఒక మహనీయుడు. మహాత్మా గాంధీ కన్నా ముందే మరి ఈ బడుగు బలైన వర్గాలకు అంటరాంతరానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహనీయుడు జ్యోతిబా పూలే. కనుక రేపు రాబోయే రోజులలో మరి తన ఆశయాలు నెరవేర్చడం అంటే ఈ కుల వివక్షత పూర్తిగా పోయి బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కూడా సమానం అని చెప్పి ప్రభుత్వం ఇచ్చేటటువంటి హక్కులందరూ కూడా అన్ని వర్గాల ప్రజలకు సమాన వాటా చెందినప్పుడే మరి సమానత్వం అవుతుంది. కనుక ఆ దిశగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి జిల్లా ఇద్దరు అడిషనల్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు. మా విజ్ఞప్తి ఒకటే, ఇంత పెద్ద నిర్మల్ జిల్లా హెడ్ క్వార్టర్ లో మరి జ్యోతిబా పూలేకి సంబంధించిన భవనం లేదు, తన విగ్రహం కూడా లేదు. కనుక అధికారికంగా మరి ప్రభుత్వం నిధులు కేటాయించి ఒక బడుగు బలైన వర్గాలకు మా కుల సంఘాలన్నింటినీ కూడా మరి సమస్యలు వచ్చినప్పుడు చెప్పుకోవడానికి కానీ మరి సమావేశాలు నిర్వహించుకోవడానికి కానీ ఒక హాలుకు సంబంధించిన స్థలాన్ని కేటాయించి మరి దానికి పూలే భవనంతో పాటు విగ్రహాన్ని కూడా ప్రభుత్వ స్థలం కేటాయిస్తే మరి ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వండి, లేనట్టయితే మేము సంఘాలుగా చేసుకొని మరి విగ్రహం పెట్టడం జరుగుతుంది. కనుక దయచేసి మళ్ళీ వచ్చేటువంటి జయంతి లోపు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మీరందరూ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండలోని త్రిచక్ర పొదుపు పరపతి పరస్పర సహకార సంఘం బాధ్యులో భారత రాష్ట్ర సమితి పార్టీ ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న మహాసభకు 1,116 రూపాయల విరాళాన్ని భారత రాష్ట్ర సమితి పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారికి శనివారం రోజున బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో అందజేశారు. అంతేకాకుండా 800 ఆటోలు సభ రోజున స్వచ్ఛందంగా రావడం కాకుండా ప్రజలను తరలిస్తామని అన్నారు. ఈ సందర్భంగా త్రిచక్ర పొదుపు పరపతి పరస్పర సహకార సంఘం అధ్యక్షులు ఇసంపల్లి సంజీవ మాట్లాడారు. ఇన్సూరెన్స్ కల్పించినట్టు ఏర్పడాలి. మరి అంతటి వ్యక్తికి మన సహాయ సహకారాలు ఎలా ఉండాలి, మరి
10,000 రూపాయలు దాన సంస్కారం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.